కానీ మనకు అలవాటైన ఉపవాస ప్రార్థన ఎప్పుడు పొద్దుగుకులు మన గురించి మనం చేసుకోవటమే. అవునా? మనము చాలా బంధకాల్లో ఉన్నాం. మనలాగా ఇంకా చాలామంది బంధకాల్లో ఉన్నారు. ప్రభువుని ఎరిగిన వాళ్ళలో ఉన్నారు, ప్రభువుని ఎరగని వాళ్ళల్లో కూడా చాలామంది ఉన్నారు. ఉదాహరణకి మనం వ్యాధితో బాధపడుతున్నాం. ఎంతమంది బాధపడతారో అదే వ్యాధితో? వారందరి కొరకు ప్రార్థన చేయటం. లేదు, అప్పుల్లో ఉన్నావు. నువ్వు ఒక్కడవేనా ప్రపంచంలో అప్పుల్లో ఉంది? నీలాంటి వాళ్ళు ఎంతమంది లేరు? ప్రభువును నమ్ముకోకుండా అప్పులు పాలైన వాళ్ళు లేరా? ప్రభువును నమ్ముకున్న తర్వాత కూడా అప్పుల్లో పడిపోయిన వాళ్ళు లేరా? వాళ్ళందరి కొరకు ప్రభా, నా వలే అప్పులు పాలైపోయిన వాళ్ళు అన్యుల్లో చాలామంది ఉన్నారు. నిన్ను నమ్ముకున్న వాళ్ళలో కూడా చాలామంది ఉన్నారు. వారందరిని కూడా జ్ఞాపకం చేసుకో, నాతో పాటు వారికి కూడా విడుదలి అని మనం దేవుణ్ణి అడగగలగాలి. ఉపవాస ప్రార్థనలో ఇలాంటి కట్లు విప్పబడినట్లు, బంధకాలు తెగిపోవునట్లు, చాలా కాలం నుండి సతమతం అయిపోతున్న వాళ్ళ కొరకు, మనశ్శాంతి లేని వారి కొరకు, ఆదరణ లేని వాళ్ళ కొరకు, ఏ దిక్కు లేని వారి కొరకు మనం ఇక్కడ ప్రార్థన చేస్తే బైబిల్లో రాస్తుంది, ముఖమును చూడని వారి కొరకు ప్రార్థించాడు. ఎవరు? అపోస్తులుడైన పౌలు. నా ముఖమును చూడని వారి కొరకు ప్రార్థించుటే నా ఎడల నీకున్న దేశమా. నా ముఖమును చూడని వారి కొరకు ప్రార్థించుటే నా ఎడల నీకున్న ఉద్దేశమా అని పాడి ప్రభువుని స్తుతించారు. మన ముఖం వాళ్ళకి తెలియదు, వారి ముఖం మనకి తెలియదు. తెలుసా? వారందరి కోసం ప్రార్థన చేయటం నా ధన్యత. వారందరి కోసం ప్రార్థన చేయటం దేవుడు నా ఎడల కలిగి ఉన్నటువంటి ఉద్దేశం అని పౌలు చెప్తాడు.